నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. మనతో పాటు ఉన్నారు రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఆ టీనేజర్స్ గ్రోత్ మైండ్ సెట్ కోచ్, లైఫ్ పర్పస్ కోచ్. నమస్తే సార్. నమస్తే. పేరు కోసం కాకుండా నిజమైన ప్యాషన్ ఎలా తెలుసుకోవాలి సార్? చూడండి, ఒక టీనేజర్కి లేకపోతే ఎనీ పర్సన్కి నిజమైన ప్యాషన్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ కెమెరా కోసం వర్క్ చేయడం మానేయాలి. రీసెంట్ ట్రెండ్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీనేజర్కి గిటార్తో ఒక 4 ఫొటోస్ ఉన్నాయనుకోండి, తను ఏమని ఫీల్ అవుతుంటాడంటే ఓకే ఐ క్యాన్ ప్లే గిటార్ వెరీ వెల్ అనుకుంటాడు. అది ఎంతవరకు వెళ్తుందంటే ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టుకుంటారు, యూట్యూబ్లో పోస్టులు పెట్టుకుంటారు, అందరూ దాన్ని లైక్ చేస్తూ ఉంటారు. అండ్ దట్ టీనేజర్ విల్ బీ ఫీలింగ్ లైక్ ఇదే నా ప్యాషన్. బట్ ఇన్ ఫ్యాక్ట్ ఏంటంటే మేబీ అది తన ప్యాషన్ కాకపోయి ఉండొచ్చు. కరెక్ట్. అండ్ రియాలిటీకి ఏంటంటే చాలామంది ఇలాగే ఫొటోస్ కోసము, వీడియోస్ కోసము ఒక 4 వీడియోస్ తీసేసుకొని ఇది నా ప్యాషన్ ఏమో అని ఒక భ్రమలో ఉన్నారు. బట్ ఫ్యాక్ట్ అది కాదు కదా. మనకు ప్యాషన్ ఎప్పుడు బయటకు వస్తుంది? మనం ఒక 4-5 డిఫరెంట్ స్కిల్ సెట్స్ అన్నీ అప్పుడప్పుడు ట్రై చేసి దాంట్లో ఒకటి మనం ప్యాషన్ అనేది బయటకు వస్తుంది. ఎప్పుడైతే మీకు ₹1 కూడా ఇవ్వకుండా ఏ వర్క్ అయితే మీరు చేయగలుగుతారో అది మీ ప్యాషన్ అవుతుంది. ₹1 కూడా మీ చేతికి రాకుండా మీరు ఏ వర్క్ అయితే కంటిన్యూస్గా చేయగలుగుతారో, అలసిపోకుండా చేయగలుగుతారో, ఏ వర్క్ చేస్తే మీకు ఎనర్జీ బూస్ట్ అవుతుందో అది మీ ప్యాషన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈవినింగ్ 7 o'clock అయింది, నాకు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన ఛాన్స్ వచ్చింది అండ్ అది 1 hour ఇవ్వాలి. నేను అలసిపోయాను, ఈరోజు నేను చెయ్యలేను అని అంటున్నాం అనుకోండి, మేబీ అది ప్యాషన్ కాకపోయి ఉండొచ్చు, మనీ కోసం అయి ఉండొచ్చు. అది ఓకే, ఇప్పుడు దొరికింది ఛాన్స్, అరే ఇట్లాంటి ఛాన్స్ నాకు ఈ స్టేజ్ మళ్ళీ దొరకదు, నేను ఇప్పుడు వెళ్ళాలి, ఇచ్చేసేయాలి. దట్ గివ్స్ మీ మోర్ ఎనర్జీ అని మీరు లోపల నుంచి ఆ ఫీల్ రావాలి. దట్ బికమ్స్ యువర్ ప్యాషన్. కాకపోతే ఇంత దూరం వెళ్ళాలి అంటే దీనికంటే ముందు ఒక 10 రకాల వర్క్స్ కానీ లేకపోతే 10 రకాల స్కిల్స్ కానీ ఆల్రెడీ ట్రై చేసి ఉండాలి. అప్పుడు మీకు నిజమైన ప్యాషను అట్ ద ఎండ్ వస్తుంది, నాట్ అట్ ద బిగినింగ్. కరెక్టే కదండి. మీకు ఇప్పుడు ఒక రెస్టారెంట్లో ఫుడ్ బాగుంది అని ఎప్పుడు చెప్పగలుగుతారు? నా వర్షన్లో ఏంటంటే మీ ఇంట్లో ఏమంటారు, ఎటువంటి వంట వండుతున్నారు అనే దాన్ని బట్టి ఎటువంటి రెస్టారెంట్ మీకు నచ్చుతుంది అనేది తెలుస్తుంది కదా. సో దిస్ ఈస్ అప్లికబుల్ టు హౌ మెనీ యూ ఆర్ ట్రయింగ్ అండ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. ఇలా రకరకాల ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ చేస్తూ ఒక్కచోట మీ టేస్ట్ ఇవన్నీ ఆగిపోతాయి. అక్కడ మీ ప్యాషన్ స్టార్ట్ అవుతుంది. సో గ్రేట్ అండి. సో మరి చాలా వరకు అంటే మీరు చాలా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. సో ఆఫ్లైన్, ఆన్లైన్ అండ్ యు ఆర్ ఎ పర్పస్ కోచ్ టు. సో చాలా ఎక్స్పీరియన్స్ తర్వాత మీకు ఒక్క లైన్ చెప్పాలి అబౌట్ యూత్ అంటే ఏం చెప్తారు రవి గారు? టు యూత్ అంటున్నారా లేకపోతే అబౌట్ యూత్ అంటున్నారా? బోత్ ఆర్ డిఫరెంట్. ఇట్స్ అబౌట్ యూత్. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్స్ ఆర్ చాలా డిస్ట్రాక్షన్స్ అనమాట, సోషల్ మీడియా ఆర్ డిజిటల్ మీడియా. సో ఇప్పుడు మీరు చెప్పారు ఏదో ఒకటి చూసి నచ్చింది కాబట్టి అదే నా ప్యాషన్ అని చెప్పి సో తీసుకోవడం జరుగుతుంది. కానీ సర్టెన్ స్టేజ్ తర్వాత అక్కడ ఫెయిల్యూర్ అనేది చూస్తున్నారు. బట్ దట్ ఫెయిల్యూర్ టు దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. సో హౌ ఇట్ విల్ బి? ప్రజెంట్ ఉన్న యూత్కి ఏంటంటే ఇలాగే ఇప్పుడు ఎక్కడో ఉన్న ఏమంటారు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ను ఫాలో అయిపోయి ఇదే మన ప్యాషన్ అనుకుంటారు. సో ప్రజెంట్ ఉన్న యూత్ ఏంటంటే ఇలాగా ఫాస్ట్ ఫార్వర్డ్ మెథడ్లో ఆలోచిస్తున్నారు. ఇమ్మీడియట్గా అవుట్పుట్ రావాలి, ఇమ్మీడియట్గా ఇదే నా ప్యాషన్ అయిపోవాలి, ఇమ్మీడియట్గా ఏమంటారు అనలైజ్ చేయకుండానే ఇన్స్టాంట్ అవ్వాలి. బట్ మా ప్రీవియస్ జనరేషన్స్కి ఉన్న పేషెన్స్, ప్రజెంట్ జనరేషన్స్కి ఉన్న ఎనర్జీ రెండు మిక్స్ అవ్వాలి. సో ఈ రెండు మిక్స్ అవ్వాలి అంటే డెఫినెట్లీ దేర్ షుడ్ బి సమ్ ట్రైనింగ్స్, మెంటల్ ట్రైనింగ్స్, మైండ్ సెట్ కోచింగ్స్. సో ఈ ప్రజెంట్ ఉన్న యూత్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ డూయింగ్ యాక్షన్స్.
బట్ దే నీడ్ ఏ బిట్ ఆఫ్ గైడెన్స్. అర్థమవుతుంది కదండి? ఎనర్జీ ఉంది, యాక్షన్ ఉంది, బట్ దే నీడ్ వాట్? దే ఆర్ మిస్సింగ్ ద డైరెక్షన్. సో ఈ డైరెక్షన్ మిస్ అవ్వడం వల్ల ఎటు వెళ్తున్నాం అనే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అండ్ దీనికి ఆపోజిట్గా ఏంటంటే పేరెంట్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ద టైమ్ టు గివ్ ద డైరెక్షన్. ఎందుకంటారా? దే ఆర్ బిజీ. ఎవ్రీవన్ ఈజ్ బిజీ ఇన్ దేర్ లైఫ్స్. సో అలాంటప్పుడే ఒక కోచ్, ఒక మెంటర్ గైడెన్స్ కావాలంటారా? ఆబ్వియస్లీ. సార్ రివర్స్లో నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు మీరు మీ ప్యాషనబుల్గా ఇవన్నీ చేస్తున్నారు. మీకు ఈ ప్యాషను మీకు ఎర్లీ ఏజ్లో తెలుసుంటే, మీరు టీనేజ్లో ఉన్నప్పుడు తెలుసుంటే, you will be in somewhere. That is what they are missing. In simple way, I am guiding them because I lost something in the teenage. Correct. I didn't had the ఇప్పుడు నేను సైకాలజీ చేశాను, ఎంఎస్సి మాస్టర్ డిగ్రీ సైకాలజీ చేశాను. ఇదే మాస్టర్ డిగ్రీ సైకాలజీ నేను డిగ్రీలో ఉన్నప్పుడు చేసింటే ఐ మైట్ హ్యావ్ ఎండెడ్ అప్ విత్ డబుల్ పిహెచ్డి ఇన్ సైకాలజీ నౌ. కరెక్ట్ అంటారా కదంటారు? ఇప్పుడు నేను 2003 నా 10th క్లాస్ అయిపోయింది. తర్వాత నాకు గైడెన్స్ లేక నేను సైన్స్ తీసుకోకుండా మ్యాథ్స్ తీసుకున్నాను. ఆఫ్టర్ 20 years, 20 years నాట్ ఏ స్మాల్ డీల్. ఆఫ్టర్ 20 years I found out that I am suitable for science studies. Now I am doing master degree in science by doing my job as IT engineer. చాలా చక్కగా చెప్తున్నారు రవీంద్రనాథ్ గారు. మరి మనీ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. మీరు అన్నారు ఏది ఆశించకుండా చేస్తామో అదే మన ప్యాషన్ అన్నారు. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే చాలా కన్ఫ్యూజన్స్. ఒక క్లారిటీ కోసం యూత్ అయితే ఎదురు చూస్తుంది. వీళ్ళందరూ మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? కింద ఉన్న నెంబర్, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్లీ నన్ను సంప్రదించవచ్చు. యాక్చువల్గా ఏంటంటే రూపాయి కూడా చేతికి రాకుండా ఏ పని అయితే చేస్తారో అదే మీ ప్యాషన్ అంటున్నాను, అదే మీ పర్పస్ అంటున్నాను. మనీ అనేది ఎప్పుడు బై ప్రోడక్ట్ ఆఫ్ అవర్ సర్వీస్. రైట్. కరెక్టా? రైట్. ఇప్పుడు మీరు మనీ కోసమే పని చేయాలి అంటే మీ ఎనర్జీ వేరే ఉంటుంది. అదే ప్యాషన్ కోసం, పర్పస్ కోసం పని చేయాలి అంటే మీ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఒక్కటి నమ్ముతాను, మీరు ఎంతమంది కోసం మీ ప్యాషన్ను కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి దిస్ నేచర్ గివ్స్ యూ దట్ ఎనర్జీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను చేసే వర్క్ నాకు మాత్రమే మనీ ఇస్తుంది అనుకుంటే నా ఎనర్జీ ఇంతే ఉంటుంది. బట్ వెన్ ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ టీనేజర్స్ స్టేట్ లెవెల్, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరు టీనేజర్స్ కోసం నేను పని చేయాలి అంటే నా ఎనర్జీ 100 times పెరుగుతుంది. దట్ ఈస్ వేర్ ఐ ఫౌండ్ మై పర్పస్. That's how I can help them to find their purpose where they can get 100 times energy. That's how they will get byproduct money as 100 times. Yes. But not at the beginning. Yes. సో చూసారు కదండి, ఎవరైనా సరే కెరీర్ గైడెన్స్ కావాలన్నా, టీనేజర్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చూస్తున్నా సరే సో సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి. సో ఎంతో అనుభవం ఉన్న రవీంద్రనాథ్ గారు. సో ఆఫ్లైన్ సెషన్స్, ఆన్లైన్ అండ్ 1-to-1 అపాయింట్మెంట్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు మీరు. సో ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.